టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో కలిసి చెన్నకేశవ స్వామి ఆలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పవిత్రతను భంగం కలిగించిన బీఆర్ నాయుడు టీటీడీ పవిత్రతను రాజీనామా చేయాలి. బీఆర్ నాయుడు సిగ్గు చంద్రబాబు సిగ్గు చంద్రబాబు మనం చూస్తూ ఉంటే బీఆర్ నాయుడు లాంటి ఒక క్రమశిక్షణ లేని మనిషి, ఒక బాధ్యత లేని వ్యక్తి. ఆయన బాధ్యత లేని వ్యక్తి అని ఎందుకంటామంటే ఆయన ఛానల్ ఆయన ఎదుగొచ్చిన విధానం కూడా మనం చూడాలి. బీఆర్ నాయుడు TV5 పెట్టి మోకాళ్ళ నొప్పులకు మందు కనిపెట్టి బోడిగుండు మీద ఎంట్రుకలు మొలిపిస్తానని న్యూస్ అండ్ గోల్డ్ ఆయిల్ అని ఏ పిచ్చి పిచ్చి యాడ్లేసి ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి. ఆయన చేసిన కనిపెట్టిన ఆయిల్కి ఆయన చేసిన ప్రచారానికి ఏ ఒక్కరికి మోకాళ్ళ నొప్పులు తగ్గల, ఏ ఒక్కరికి తల మీద ఎంట్రుకలు రాలా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు దానికే యాడ్లు ఇచ్చి ప్రజలకు అర్థమైనాక దాన్ని మార్చేసి మిడ్ నైట్ మసాలాలని పెట్టాడు. మిడ్ నైట్ మసాలా అని చెప్పి ఆ ఛానల్ని ప్రచారం చేసుకున్న వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇయటం చంద్రబాబు నాయుడు చేసిన మొదటి తప్పు. ఇది బీఆర్ నాయుడు తప్పు కాదు. అటువంటి వ్యక్తిని ఎంచుకోవటం, నీకు పాట పాడుతున్నాడని, నీ డబ్బా కొట్టుకోవడానికి నీకు ఛానల్ అప్పచెప్పాడని చంద్రబాబు నాయుడు కృతజ్ఞతగా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చాడు. ఇంకోటి ఏదైనా ఇచ్చుకోవచ్చు కదా, అవసరమైతే ఉమెన్ కమిషన్ చైర్మన్ కూడా ఆయనకి ఇచ్చుకోండి, తప్పులేదు. టీటీడీ దేవస్థానంలో దానికి ఒక హుందాతనం పవిత్రతని కాపాడాల్సిన స్థానంలో ఆయన ఉండి ఆయన వీడియోలు బయటకు వచ్చినాక కూడా ఆయన నేను తగ్గేది లేదంటాడు. అసలు నేను తగ్గనంటున్నాడు అంటే అది ఎవరికి తగ్గనంటున్నాడు? చంద్రబాబు నాయుడిని ఛాలెంజ్ చేయటమా, కూటమిని ఛాలెంజ్ చేయటమా, ప్రజలను ఛాలెంజ్ చేయటమా, హిందూ మనోభావాలను ఛాలెంజ్ చేయటమా? మీరేమన్నా చేసుకోండి నేను తగ్గేది లేదంటున్నాడు. అంటే ఆయనకు టీవీ ఉందని, ఆ టీవీ రేపు చంద్రబాబు నాయుడు ఆయన పదవిలో తొలగిస్తే మళ్ళీ రివర్సు బ్లాక్మెయిలింగ్ చేద్దామని భయపడి ఈ పదవిలో కొనసాగిస్తున్నారా? లేకపోతే రెండో అనుమానం ఏంటంటే ఈ అమరావతి అని చెప్పి అడుగుకి స్క్వేర్ ఫీట్కి ఢిల్లీ పార్లమెంటు భవనం 4,000 అడుగు కడితే అమరావతిలో 12,000 రూపాయలకి అడుగు కడతా రోడ్లు నేషనల్ వైడ్గా రోడ్లన్నీ 21 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలో 1 కిలోమీటర్కి వేస్తూ ఉంటే ఇక్కడ 81 కోట్లకి వేస్తా, అన్ని చోట్ల బ్రిడ్జి మా జగనన్న
31 కోట్ల రూపాయలకే కిలోమీటర్ బ్రిడ్జి కడితే వీళ్ళు 175 కోట్లకు కడతా 4 రెట్లు పెరిగిన ఎస్టిమేషన్లు కప్పిపుచ్చడానికి బిఆర్ నాయుడుని ఒక ఎంటర్టైన్మెంట్గా ప్రజల ముందు ఉంచారా అని నాకు అనుమానం వస్తుంది. బిఆర్ నాయుడుని తొలగిస్తే అది ఆ ఎపిసోడ్ అంతటితో పోద్ది. అటు కాకుండా ఆయన రీల్స్ రివీల్ అవుతా ప్రజలు ఈ ఎంటర్టైన్మెంట్లో ఉంటే ఆ దృష్టి చంద్రబాబు నాయుడు వైపు, పవన్ కళ్యాణ్ వైపు, కూటమి వైపు పోకుండా ఈ బిఆర్ నాయుడు అనే దిష్టిబొమ్మను కొనసాగిస్తూ ఉన్నారు. ఇది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా మేము చూస్తూ ఉన్నాం. బిఆర్ నాయుడికి సిగ్గు ఉంటే లేదా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి బుద్ధి ఉంటే అతన్ని తక్షణమే తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు ప్రతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర టెంకాయలు కొట్టి అయ్యా మంచి బుద్ధిని ప్రసాదించు చంద్రబాబు నాయుడికి ఈ బీఆర్ని తొలగించడానికి అని చెప్పి ఆ దేవదేవుడిని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అత్యంత విశిష్టత కలిగిన మరి ఏదైతే తిరుమల టీటీడీ చైర్మన్ పదవిని అధిరోహించి బిఆర్ నాయుడు మరి అతను చేసిన పనులన్నీ మనం వీడియోలు టీవీల్లో చూడటం జరిగింది. మరి దానికి మరి ఎవరైనా కూడా ఒక అభియోగం ఒక చైర్మన్ అంత మంచి హోదాలో ఉన్న ఆ పదవిలో ఉన్నప్పుడు ఆ అభియోగం వచ్చినప్పుడు వెంటనే వారికంతా వాళ్ళే రిజైన్ చేసేస్తారు అటువంటి పదవులకి. కానీ ఆ బిఆర్ నాయుడిని ఇంకా కొనసాగించడం అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరియు మరి హిందూ మనోభావాలు ముఖ్యంగా భక్తులు ఎంతోమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. మేము మా డిమాండ్ ఏంటంటే వెంటనే బిఆర్ నాయుడిని ఆ చైర్మన్ పదవి నుంచి తొలగించి ఎవరన్నా కొత్త వాళ్ళని పెట్టాలి. ఇది మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజుల నుంచి మరి ఆ టీవీలో చూస్తున్నారు, పేపర్లో వస్తున్నాయి, ఎంతోమంది భక్తులు కూడా చెప్తా ఉన్నారు. మరి ఎందుకు అతను తొలగించట్లేదు? ఆయన వేసుకొని నిన్న కార్యక్రమాలు పాల్గొనడంలో మరి ఉద్దేశం ఏంది? ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అదిగాక ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు చూస్తామంటే ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో పార్టీ పదవుల్లో అనుభవిస్తున్నారో వాళ్ళు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, మహిళల్ని మరి రోడ్ల మీద నిన్న చూస్తున్నాం. అక్కడ ఒక అమ్మాయిని మరి జనసేన నాయకులు లాఠీతో కొడతాం. ఇట్లాంటివి కూడా మరి వారు ఎవరైతే కూటమిలో పెద్దలు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం కానీ మరి వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు, వారి పార్టీ వాళ్ళ మీద మరి క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రజలంతా కూడా విస్తుపోతున్నారు. దయచేసి ఇప్పుడైనా కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడైతే ఇటువంటి జరిగిన వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి ప్రజాస్వామ్యంలో ఇటువంటి చేయకూడదనే ఒక మంచి సందేశాన్ని పంపించాలని మేము ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి, ఆ తిరుమల తిరుపతి పవిత్రతకి ఒక చైర్మన్ అనే అతను ధర్మకర్తలాగా ఉండి తిరుమలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అవమానాలు కలగకుండా చూడాల్సిన వ్యక్తి ఒక చైర్మన్గా ఉండి ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఈ రోజున బహిర్గతం అవుతూ ఉన్నాయి. ఈ విధంగా బహిర్గతం కావటం వల్ల హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతింటూ ఉన్నాయి. తిరుమలకు వచ్చే భక్తులు కూడా ఇదేంటి, ఇక్కడ ఈ పరిస్థితులు ఏంది, ఈ తిరుమల ఏంది, తిరుమల పరిస్థితి ఏంటిని ఆలోచిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు చూస్తే లడ్డు వివాదం, ఆ లడ్డు వివాదాన్ని కూడా చేసింది. ఒక లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చి అది అబద్ధమని, ఫేక్ అని సుప్రీంకోర్టు తేల్చినా కూడా వాళ్ళు ఈ రోజు కూడా తన అబద్ధాన్ని నిజం చేయాలని విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ బిఆర్ నాయుడిని అక్కడ ఉంచి ఆ బిఆర్ నాయుడు చేసే పనులన్నీ కూడా ప్రభుత్వం సమర్థిస్తుందా లేకపోతే సమర్థించదా అనేది ప్రజలకు చెప్పాలి. ఈ బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని అందరూ కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ.